సూపర్ స్టార్ రజనీకాంత్ మానియా అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ కాబోతుంది. మరొకసారి కాకి వేసి వెట్టయ్యన్గా దుర్మార్గుడు పాలిట యమకింకరుడు కాబోతున్నాడు. మరి ఈ సినిమా ట్రైలర్ అయితే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే భారీ స్టార్ కాస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ జ్ఞానవేల్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ జ్ఞానవేల్ మార్క్ అయితే ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ ఎమోషనల్ డ్రామాస్ని ఆయన తెరకెక్కించడంలో దిట్ట. ఇంతకుముందు మనం జై భీము ఆయన గత చిత్రాలు చూసుకుంటే ఆ విషయం తెలుస్తుంది. ఇందులో కూడా ఆ మార్క్ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ వచ్చేసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయడం జరిగింది. మరి ఎవరు చంపారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యక్తిని ఛేదించిందా లేదా అన్న దానిపైన ట్రైలర్ అయితే నచ్చింది. ఇందులో 2 పాయింట్స్ని ఆవిష్కరించడం జరిగింది. ఒకటి, రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కనిపిస్తుంటే, ఇక అమితాబ్ బచ్చన్ ద లెజెండరీ యాక్టర్ ఆయన వచ్చి ఒక జడ్జి పాత్రలో కనిపిస్తున్నారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, క్రైమ్ క్యాన్సర్ లాంటిదని రజనీకాంత్ అంటుంటే తప్పుతోనే సరిచేయటం తప్పు కాదని న్యాయ వ్యవస్థను కాపాడే అమితాబ్ బచ్చన్ చెప్పడం. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా కాన్వర్సేషన్ ఉంటుందా అంటే న్యాయ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి మధ్యన రైవల్రియా లేకపోతే ఏంటి అన్నదైతే తెర మీద చూడాలి. అమితాబ్ బచ్చన్తో పాటు ఈ సినిమాలో రాణా, ఫహద్ ఫాజిల్ కూడా కనిపించారు. అండ్ ఈ ట్రైలర్లో రజనీ క్యారెక్టర్ వచ్చేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని రివీల్ చేసినట్లుగానే అమితాబ్ క్యారెక్టర్ కూడా జడ్జిగా రివీల్ చేశారు. అండ్ వాళ్ళతో పాటు రానాను వచ్చి ప్రెజెంట్ అయితే ఒక బిజినెస్ మ్యాన్ కింద మాత్రమే చూపించారు. ఒక చిన్న డైలాగ్ మాత్రమే మనకి వినిపించింది. ఇక ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ వచ్చేసి ఒక దొంగని ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇలా ప్రతి క్యారెక్టర్ తాలూకా ఇంట్రడక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి మనం ట్రైలర్లో చూసినంత వరకు డైలాగ్స్ అయితే బాగా పేలినట్టే నాకు అనిపించింది. ఎందుకంటే తప్పుని తప్పుతో సరి చేయడం అనే ఒక డైలాగ్ కావచ్చు, లేకపోతే క్రైమ్ క్యాన్సర్ లాంటిది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి 3 రోజుల్లోనే పేరు తీసుకొస్తాను, ఇలా చాలా డైలాగ్స్ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ అని ఆల్మోస్ట్ బాగానే పెళ్ళట్టు నాకు అనిపించింది. ఇక అనిరుద్ధ్ వచ్చేసి తన స్టైల్ని చాలా స్టైలిష్గా, అసలే రజనీకాంత్ అనే స్టైలిష్ స్టార్, మరి ఆ స్టైలిష్ స్టార్కి సరిపోయేటట్టు మరింత స్టైలిష్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి తెరపైన వెట్టయ్యన్ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తాడో తెలియాలంటే మనం అందరూ అక్టోబర్ 10 కోసమే వెయిట్ చేయాలి.